ఫ్యామిలీలో ఒక చిన్నపాటి మనం బౌండరీస్ రూల్స్ పెట్టుకోవాలి సెల్ ఫోన్ విషయంలో. తినేటప్పుడు, అవును, పడుకునే ముందు ఒక అరగంట గంట ముందు మోడల్గా యాజ్ ఎ ఫాదర్గా నేను చూపిస్తాను. నేను పడుకునే ముందు నా పర్సనల్ టైంలో, తినే టైంలో, ఆడుకునే టైంలో ఐ షుడ్ బి, నేను ఒక దూరం సెల్ ఫోన్ని దూరం పెట్టి నేను క్వాలిటీగా నేను కూర్చుంటాను అని నువ్వు రోల్ మోడల్ చేస్తే పిల్లలు దాన్ని అప్రిషియేట్ చేస్తారు. చెప్పకనే వాళ్ళు అవి కూడా ఆచరిస్తారు వాళ్ళు. సో ఫ్యామిలీ షుడ్ బి కమిటెడ్ టు దిస్ రూల్స్. ప్రిపేర్. అలాగే ఫోన్, ఫుడ్ దగ్గర ఫోన్ తీసుకురాకూడదు, డైనింగ్ టేబుల్ దగ్గర తీసుకురావద్దు. ఇప్పుడు నీకు రేడియేషన్, సెల్ ఫోన్తో రేడియేషన్ కూడా మనకు మార్నింగ్ టైం కన్నా కంపేర్ టు నైట్ టైమ్స్ 1.5 to 3 times ఎక్కువ ఉంటుందండి ఆ రేడియో మ్యాగ్నెటిక్ వేవ్స్. సో సైంటిఫికల్గా చూసినా కూడా రేడియేషన్ ఎక్కువగా అఫెక్ట్ అయ్యే పార్ట్ మన బాడీలో ఏదైనా ఉందంటే బ్రెయినే. 6 feet అవే ఫ్రమ్ యువర్ హెడ్ పెట్టుకోవడం ఇంపార్టెంట్. అండ్ దట్ టు చైల్డ్స్, అడాలసెంట్స్. మీకు మనకు 20-25 years వరకు బ్రెయిన్ డెవలప్మెంట్ పూర్తి కాదు ఇంకా, అంతే కదా, అది డెవలప్మెంట్ అవుతూ ఉంటుంది. నీకు గ్రే మ్యాటర్ బాగా థిక్గా రావాలి అంటేనే మైలినేషన్ బాగా జరగాలి. అది జరగాలంటే ఈ రేడియేషన్ వచ్చేసి దాని యొక్క మైలిన్ షీత్ ఫార్మేషన్లో దెబ్బ తినేస్తున్నాయి.